ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే కొనసాగుతున్నారు. కానీ భవిష్యత్తులో నారా లోకేష్‌కి అవకాశం ఇస్తారా లేదా? ఇప్పటికి మాత్రం బాబే సీఎం అయితే భవిష్యత్తులో నారా లోకేష్ పరిస్థితి ఏంటి? ఈ చర్చ అయితే తెర మీదకొచ్చింది. నిజానికి కూడా ఆలోచిస్తే 2029 వరకు సీఎంగా ఉండి తన వారసుడిగా టీడీపీ భావి వారసుడిగా నారా లోకేష్‌కి సీఎం బాధ్యతలు అప్పగించి తెర వెనక నుంచి సలహాలు, సూచనలు ఇస్తారు బాబు గారు అనే ప్రచారం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి వయసు 75 ఏళ్ళు. మరో 5 ఏళ్ళు ఆయనకి 80 వస్తాయి. ఆయనకు అప్పుడు ఎంత సామర్థ్యం ఉన్నా కాస్తంత చురుకుదనం అయితే తగ్గుతుంది అనేది ఒక అంచనా. అయితే ఇప్పటికే ప్రభుత్వం అలాగే పార్టీ వ్యవహారాల్లో లోకేష్ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు అన్ని విషయాలు కూడా తెలియాలి అని చెప్పి బాబు గారు అయితే వెనకుండి చూసుకుంటున్నారు, దగ్గరుండి ఆయన నడిపిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నారా లోకేష్ కూడా ప్రస్తుత వయసు 42 ఏళ్ళు. ఆయనకు 2029 నాటికి 46 ఏళ్ళు అవుతాయి. సీఎంగా ఆయనకు అది తగిన వయసు అని చెప్తున్నారు. అంతేకాదు చంద్రబాబు అయితే 45 ఏళ్ళకే సీఎం అయ్యారు. జగన్ కూడా 47 ఏళ్ళకి సీఎం అయ్యారు. లోకేష్ కూడా ఇంచుమించుగా ఆ ఏజ్లో ఆయనకి ఆ ఉన్నత పదవి దక్కితే 10 కాలాల పాటు రాణించేందుకు ఆస్కారం ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు. అప్పటికి 2 సార్లు మంత్రిగా చేసి కీలక శాఖల మీద ప్రభుత్వం మీద పట్టు సాధించి సిద్ధంగా ఉన్న నారా లోకేష్ 2029లో సీఎం క్యాండిడేట్గా ప్రమోట్ చేస్తారు అనే ఒక ప్రచారం అయితే వినిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబే 2039 వరకు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాను, ఆయన ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది తేల్చెప్పేశారు. ఈ ప్రకటనల నేపథ్యంలో చంద్రబాబు గారు అయితే సీఎంగా ఉంటారు, ఓకే ఆయన చేసిన సేపు. కానీ తర్వాత నారా లోకేష్కి అవకాశం ఇస్తారా ఇవ్వరా? ఇస్తే గనక దాన్ని పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఒకవేళ చేయకపోతే పవన్ కళ్యాణ్ కూటమిలో కంటిన్యూ అవుతారా లేదా? ఇలాగ చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. మరి పవన్ చేస్తున్న ఈ ప్రకటనలు టీడీపీ యూత్ టీంకి ఎలా రీసౌండ్ చేస్తున్నాయనే ఒక చర్చ అయితే నడుస్తుంది. వారందరూ అయితే మాత్రం ఇమీడియట్గా నారా లోకేష్ సీఎం అయితే బాగుంటుందని అయితే కోరుకుంటున్నారట.